నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రైతుల భూ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపల్లె మండలం పొడగట్లపల్లెలో రైతులకు రాజ్యముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూములపై యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వ రాజ్యముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు తగిన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయని విమర్శించారు. సరిహద్దు రాళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి చిత్రాలను ముద్రించడం ద్వారా రైతుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నాగశంకరుడు గారు, మల్లేశ్వరాజు గారు, స్టెమ్ గారు, రామారావు గారు, శ్రీ సతీష్ రాజు గారు, కృష్ణరాజు గారు, బుజ్జి గారు, ఏడుకొండల గారు, మన చాలామంది మన గ్రామ పెద్దలందరూ ఉన్నారు. మన సూర్యనారాయణ, ఎంపీడీసీ గారు, ప్రతి ఒక్కరికి రైతులు తమ యొక్క భూములు తమ హక్కులు ఉన్నాయి, తమ ఆస్తులని భావించి అటువంటి ముత్తాతల నుంచి, పూర్వీకుల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి తమ నుంచి తమ పిల్లలకి అందించేటటువంటి సొంత భూములు మరి గతంలో ఆ ఆస్తులు కాపాడుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూసాం. ఆ యొక్క పాస్ పుస్తకాలన్నీ కూడా ఒక పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి రంగులతో ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా ఇతర వారి ఫోటోలతో ఆ పాస్బుక్లు అందివ్వడం, సర్వేరాళ్ళ మీద కూడా మరి వారి ఫోటోలు ముద్రించడం, సర్వేరాళ్ళు కూడా పాస్బుక్ల మీద అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇది నా ఆస్తి కాదేమో, ఎవరి దగ్గర వెళ్తే రేపొద్దు ఇది గవర్నమెంట్దేమో, ఇలా సొంత ఆస్తి కాదేమో అనే భావం వచ్చేలాగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. అదే కాకుండా దానికి తోడు ఈ యొక్క లావాదేవీలైనా రైతాంగ పరంగా ఉన్నటువంటి సొంత ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలైనా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ని తీసుకొచ్చి తన చెప్పు చేతుల్లో పెట్టుకుని దాన్ని కూడా రైతాంగాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా ఏదైనా కోర్టులో తీసుకునే అంశాలు కూడా వారి పరిధిలోకి తెచ్చుకుని ప్రభుత్వం పెత్తనం చెలాయించి వాళ్ళ ఇష్టానుసారంగా సొంతాస్తులు కూడా రక్షణ లేకుండా చేద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకసారి తీసుకురావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు, అభిమానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని. ఆ యాక్ట్ వల్ల రేపొద్దున రైతాంగానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, లేనిపోని డిస్ప్యూట్స్ వస్తాయి, వివాదాలు వస్తాయి, లిటిగేషన్ పెరిగిపోద్ది అనే ఆలోచనతో వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదే కాకుండా పాస్ పుస్తకాలు కూడా రద్దు చేసి రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు, మరి గతంలో ఉన్న పాస్బుక్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉందని ఉంటే లేవండి, రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు అందేవాడు. చక్కగా ఇవాళ నా ఆస్తిది, నేను నా పూర్వీకుల ఆస్తిది, నా సొంత ఆస్తిది అని చెప్పుకునే విధంగా గవర్నమెంట్ సర్టిఫై చేసింది, ఇది నీ ఆస్తి బాబు అని. అదే కాకుండా రీసర్వేలు అనేక రకాలైన ఇబ్బందులు వచ్చాయి. కొత్తగా ఎల్పిఎంలు చాలా డెవలప్ చేశారు, ఇప్పుడు చేయడానికి ఇప్పుడు సిద్ధపడి అందులో రకరకాలైనటువంటి వచ్చాయి. ఒకళ్ళ కొలతలు తేడాలు, రకరకాల ఇబ్బందులు, దానికి సరైన విధానాలు లేకపోవడం, సమాధానం చెప్పేవారు లేకపోవడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎలా సరి అవుతుంది, నా ఆస్తి పోయింది, అయ్యో నాకు 10 సెంట్లు తగ్గిపోయింది, 4 సెంట్లు తగ్గిపోయింది అని ఇబ్బందులు పడే పరిస్థితి. రికార్డు ఉంది, ఆస్తి వాళ్ళదే,
పొజిషన్ ఉంది, అయినా కూడా చాలా ఇబ్బందికరం. వాళ్ళు చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా ఆయనకున్న అపారమైన అనుభవం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్ ఆయన 94లో ఫస్ట్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు శాఖలు ఆయన చేశాడు. ఆ టైంలో సీఎంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు 94లో ఎమ్మెల్యే. ఆయనకు ఆ రెవెన్యూ మీద కూడా అనుభవం ఉంది. ఈ యొక్క అనుభవం సుదీర్ఘకాల అనుభవంలో ఈ రెవెన్యూ వ్యవస్థ ఎంత ఈ యొక్క లోపాలు ఇదే సర్వేలో రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ చక్కదిద్దడానికి పెను మార్పులు తెచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దే కాదు, లేదా పాస్ పుస్తకాలు కొత్తగా మళ్ళీ సక్రమంగా ఉండే విధంగా, తప్పులన్నీ సరిదిద్దిచ్చే విధంగా గతంలో జరిగిన కూడా మళ్ళీ రీసర్వే కూడా మళ్ళీ చేస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో జరిగినవి కూడా పాస్ పుస్తకం ఇస్తున్నప్పుడు కూడా అందులో లోపాలు మీరు గమనించి తీసుకొస్తే వాటి చక్కడానికి అంటే రెవెన్యూ అంటేనే ఒక రెట్టేపిజం. ఇది పైన కింద చిన్న పనికి కూడా గవర్నమెంట్ దాకా వెళ్ళాలి, లేదా సీసీఎల్ఏ దాకా వెళ్ళాలి,